ఇలా పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు 3000 రూపాయల పెన్షన్లు వస్తే అందరికి వస్తలేవా? ఇంటింటికి నీళ్ళు వస్తే అందరికి నీళ్ళు వస్తలేవా? అలా కులం మతం చూసి వస్తున్నాయా? కరెంట్ వస్తుంటే 24 గంటల కరెంటు అందరికి లాభం అయితలేదా? ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు అభినందించాలి. మనసు ఒప్పినా ఒప్పకపోయినా నిజం ఒప్పుకోవాలి. ఇక కేవలం అంబేద్కర్ జయంతి అంటే వేరే వాడు వచ్చేందుకు భయపడ్డట్టు, వచ్చిన వాళ్ళలా తిట్టిపోసుడు, వచ్చిన వాళ్ళలా విమర్శ చేసుడు, గిది లేదు గది లేదు అయినా కూడా చెప్పు జరా. కాని పనులు చెప్పు, నేను వద్దంటలేను. ఇంకేమైనా బాగా చేసేదంటే చేయమని చెప్పు. నిన్నంటలేను అందరిని అంటున్నా, కాదు నిన్నంటలేను అందరిని అంటున్నా. నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చుడు ఎందుకు బంద్ చేసినా కూడా చెప్తున్నా ఓపెన్గా. కుల నాకేం భయం లేదు, నేను భయపడటోని కాదు. ఈ ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చుడు బంద్ చేసినా అంటే ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 గంటలు 6 గంటలు కూర్చోబెట్టి తలంటు పోసి పంపించారు. 5 గంటలు 6 గంటలు ఉపన్యాసాలు చెప్పుడు, గిదిగాలే గదిగాలే అయినా కూడా చెప్పు కదా జరా. 2 మంచి పనులు అయితే అవి కూడా చెప్పు, గదే నోరుతోని. ఎంతసేపు తిట్ల పురాణంకి ఎత్తుకుంటే, లొల్లికి ఎత్తుకుంటే నేను కూడా మాట్లాడగలుగుతా, పద్ధతి కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే మంచి పనులు. భారతదేశంలో ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దళితుల కోసం ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన మొనగాడు మొగోడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ తప్ప. నేను అడుగుతా ఉన్నా. గంత పెద్ద కార్యక్రమం పెడితే కూడా నోట్లకెళ్ళి ఒక్క మంచి మాట రాదా? అనస్తలేదా? భయం అవుతుందా? ఎవరన్నా ఏమన్నా అంటారని? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి మనం? అడుగుని, మోడీని అడుగుని. ఇలా ఒక ఆయన మాట్లాడతాడు, 10 లక్షలు దళితులకు ఇస్తున్నావు, బీసీలలో లేరా? నేను వద్దంటున్నావు, ఆ బీసీలకు నువ్వు ఇస్తా అంటే మేము గింతంత ప్రభుత్వం, బుడ్డ ప్రభుత్వం, మేము చిన్న ప్రభుత్వం తెలంగాణ. మరి మేము 10 లక్షల రూపాయల చొప్పున దళితులకు ఇస్తా అంటున్నాం. మరి మోడీ నీకు దమ్ముంటే రాష్ట్రంలో ఉండే బీసీలకు, గిరిజనులకు, మైనారిటీలకు మాకంటే ఎక్కువ పైసలు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు మేము వద్దంటున్నామా? గది డిమాండ్ చేయి. ఇలా ఇప్పుడే అంటున్నావు, నువ్వే అన్నావు మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలన్నావు. డెఫినెట్గా పెంచాలి, బరాబర్ పెంచాలి. వద్దన్నమా? ఎక్కడ ఆగింది? ఎవరు ఆపుతాన్లు? ఢిల్లీలో ఆగింది. అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. ఇదేం కథ? నాకు అర్థం కాదు. చేసేటోన్నేమో అనాలి, చేయనోనేమో ఏమనద్దు. ఇది ఎక్కడ నీతి? నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. బలహీన వర్గాల కోసం ఇంతకంటే బలంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాడా? నేను అడుగుతా ఉన్నా ఇవాళ సూటిగా ధైర్యంగా. అంబేద్కర్ జయంతి వేదికగా అడుగుతా ఉన్నా. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు ఆ పనులు జరిపిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాడా? సొంత విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాలు ఎందుకో పెట్టలేదు మరి? నేను అనొచ్చు ఆ మాట. నేను కూడా సొంత విగ్రహాలు పెట్టుకొని సొంత పేర్ల మీద పార్కులు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు. ఆ పని చేయలేదా కేసీఆర్ గారు? బ్రహ్మాండంగా ఈరోజు ఇన్ని పనులు చేస్తుంటే, ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే, దళితుల్లోని పేదరికం పోవాలని ఇతర వర్గాల్లో కొంత కోపం వచ్చినా, ఇబ్బంది అనిపించినా, దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్నది సమాజంలో ఆర్థిక అసమానతల వల్ల ఇబ్బంది పడుతున్నది. ఆ అంబేద్కర్ గారు చెప్పిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు అనేదైతే మాట చెప్పిండో ఆ అంబేద్కర్ తత్వాన్ని మాటల్లో కాదు చేతల్లో జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ, వివరిస్తూ, ఎక్కడ వారి ప్రయోజనాలకు, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపెట్టిన బాటలోనే కదా తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలోనే కదా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధికి బాటలు వేసుకుంటూ, సంక్షేమానికి బాటలు వేసుకుంటూ ముందుకు పోతున్నాం. దళిత బంధు ఒక్కటి విజయవంతమైతే బానన్న, దేవదాసన్న, మొత్తం భారతదేశం మన వైపు మర్రి చూసే పరిస్థితి వస్తుంది. మొత్తం భారతదేశంలోని దళితులు, దళిత నాయకులు, పార్టీలు, రాజకీయ పార్టీలకు మనం ఎజెండా సెట్ చేసిన వాళ్ళం అవుతాం. తెలంగాణ చేసినప్పుడు మీరెందుకు చేయరు అనే మాట అడిగే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఎందుకు ఆలోచన అడిగి కోతలేదు? 17,700 కోట్ల రూపాయలు ఒక సమాజానికే పెడతారా అని ఇతరులు తిడతారు, మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు తిడతారు. మరి ఎట్లా? నాకు అర్థం కాని విషయం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకుందాం. పాజిటివ్ కార్యక్రమాలు తీసుకుందాం. ఎంతసేపు విమర్శలు, ఎంతసేపు గతాన్ని దవ్వుడు. తవ్వుతే పెంకాసులు వెళ్తాయి, ఏం వెళ్ళాయి? తవ్వుతే పెంకాసులే వెళ్తాయి, ఇక మస్తుకుంటాయి తవ్వుకుంటే. ఎందుకంటే వాడు అట్లా అన్నాడట, వీడు ఇట్లా అన్నాడట, ఆ దొర అట్లా చేసిండట, వీడు ఇట్లా చేసిండట. నేను కూడా చెప్పచ్చు, మీరు కూడా చెప్పచ్చు, గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. దాంతో ఏం రాదు. ద్వేషం ఇంకా పెరుగుతుంది తప్ప ఏం రాదు. పాజిటివ్ ప్రోగ్రాములు చేద్దాం. దళిత బంధును ఒక సవాల్గా తీసుకుందాం, విజయవంతం చేద్దాం. దళితులను పారిశ్రామికవేత్తలు చేద్దాం. దళితులు సంపద సృష్టించగలుగుతారు, 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు అనే ఒక ధైర్యాన్ని కల్పిద్దాం, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుదాం. పాజిటివ్ ప్రోగ్రాం చేద్దాం. దళితులను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకున్నారో ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా మీరు కూడా కలిసి రండి. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మీరు ఏం చెప్తారో మీరు చెప్పుండ్రి, మేమేం చెప్తామో మేము చెప్తాం. ఎవడు మంచోడో ఎవడు చక్కనోడో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని గెలిపానో వాడిని గెలిపిస్తారు, దానిలో ఏం రంది లేదు. కానీ ఇప్పటి నుంచి ఎందుకు పంచాయతీలు పీకులాటలు, తాకులాటలు? నా విజ్ఞప్తి ఏంటంటే మంచి కార్యక్రమం. ఇవాళ ఒక 100 మందికి
దళిత సోదరులకు ఇక్కడ దళిత అంబేద్కర్ భవన్ 2.5 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవన్ కట్టినాం. ఎందుకు కట్టినాం? బ్రహ్మాండంగా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా రోడ్ల మీద పెట్టుకునే అవసరం ఉండద్దు, మంచి బ్రహ్మాండమైన హాల్ ఉండాలి దళిత సోదరుల కోసం అని చెప్పి ఇక్కడనే సిరిసిల్ల పట్టణంలో 2.5 కోట్లతో కట్టుకున్నాం. తంగళ్లపల్లి మండలంలో ఇప్పుడే 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చిన నేను. గ్రామాన కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు ఇవన్నీ? ఏ కారణం చేత కడుతున్నాం? ఇదివరకు ఎందుకు 65 ఏళ్ళలో కాలేదు ఈ పనులన్నీ? 65 ఏళ్ళలో కానీ ఎన్నో పనులు చేసుకున్నాం. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా కరెంట్ వస్తున్నది. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఎప్పుడన్నా కలలు కన్నామా? మీ తుర్కపల్లిలో కలలు కన్నారా? ఎప్పుడన్నా పక్కకెళ్ళి మానేరు పోతుంది. ఎప్పుడన్నా ఎండాకాలంలో మన కళ్ళతోని మానేరు పొంగంగా చూస్తాం, మానేరు దుంకంగా మత్తళ్ళు దుంకంగా చూస్తాం అనుకున్నామా? తుర్కపల్లిలో, ఆవునూరులో, ఆ పైన ఉండే మల్లారెడ్డిపేటలో, కొరుట్లపేటలో ఎప్పుడన్నా అనుకున్నామా? ఎన్నడూ అనుకోని ఇలా మన కళ్ళ ముందు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడడం. కానీ విమర్శ కోసమే విమర్శ, రాజకీయం కోసమే రాజకీయం. ఇది మంచిది కాదు. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, దయచేసి దళిత బంధు వల్ల ఈరోజు మన మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక అరుదైన అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. దీన్ని విజయవంతం చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని కనీసం 50-60% విజయవంతం చేసినా అద్భుతాలు సృష్టించవచ్చు. భారతదేశంలోని అన్ని పార్టీలకు, అన్ని ప్రభుత్వాలకు, అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఎజెండా సెట్ చేయొచ్చు. మీరు అనొచ్చు చెప్పుడు పెద్దగా చెప్తున్నాడు అని. మీరు ఆలోచన చేయండి ఒకసారి. మనం మిషన్ భగీరథ చేసినాకనే నరేంద్ర మోడీకి ఆలోచన వచ్చింది. మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే నరేంద్ర మోడీకి సోయి వచ్చింది. హర్ ఘర్ కో జల్ అని చెప్పి అలా తిరుగుతా ఉన్నాడు. అక్కడ నల్లాలు పెట్టి పోజులు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టినాకనే, ఇంటింటికి ఎకరానికి 10,000 రూపాయలు 2 పంటలకు ఇచ్చినాకనే నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలివి వచ్చింది. పిఎం కిసాన్ అనో ప్రోగ్రాం పెట్టినరు. కాపీ కొడుతున్నారు. మన పేరు చెప్పకపోవచ్చు కాక కాపీ కొడుతున్నారు. దళిత బంధు కూడా గట్లే మనం విజయవంతం చేసుకుంటే భారతదేశంలోని కోట్లాది మంది దళితులకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. అంబేద్కర్ జయంతి రోజు ఉపన్యాసాలు చెప్పుడు కాదు, ఆ ఉపన్యాసాలను ఆచరణలో పెట్టే నాయకత్వాన్ని ఆశీర్వదించడం జరగాలే, జరిగి తీరాలి. మంచి జరిగినప్పుడు మంచనాలే, చెడు జరిగితే చెడనాలి. అంతేగాని సావుకు పెళ్లికి ఒకటే డప్పు కొడతామంటే కుదరదు. సావుకు పెళ్లికి ఒకటే మంత్రం ఉండద్దు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి. కానీ ఈ రకంగా విమర్శ కోసం విమర్శ చేసుడు మంచిది కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, నేను కోపంతో చెప్తలేను, ఆవేశంతో చెప్తలేను, ఆవేదనతో చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రపంచం తిరిగిన, చదివిన, హైదరాబాద్లో చదువుకున్నా, అమెరికాలో కూడా చదువుకున్నా. నేను మీకు ఒక చిన్న ఉదంతం కూడా చెప్పాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు నిజంగా కూడా కులం గురించి ఎక్కువ అవగాహన ఉండదు. నేను నిజాం కాలేజీలో చదువుకున్నా హైదరాబాద్లో. నాకు ఒక దోస్తుండే, వాని పేరు సునీత్. వాడు ఒక రోజు నా దగ్గరకు వచ్చిండు. అరే వాడు నేను రోజు మంచిగా బండి మీద తిరుగుతుంటే, సినిమాలు పోతుంటే, షికారులకు పోతుంటే, తినేదందుకు రెస్టారెంట్లు పిస్టారెంట్, కాలేజ్ పోరగాళ్ళు ఏమేం చెప్తారో అవన్నీ చేసినాం. రోజు తిరుగుతుంటే ఒకరోజు వచ్చి వాడు కాగితం ఇచ్చిండు నా చేతికి. బాగా నన్ను వినాల జర. వచ్చిండు, కాగితం ఇచ్చిండు. ఇచ్చి అరే మా అక్కకు, అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో, కాగితం ఇచ్చిండు, చేతిలో పెట్టిండు. పెట్టి మా అక్కకు ఏదో కాల్ లెటర్ వచ్చిందిరా, కేసీఆర్ గారు చెప్తే ఉద్యోగం వస్తుందట, మా అక్కకు ఉద్యోగం ఇప్పిమని నేను వచ్చి అడుగుతా అన్నాడు. నువ్వెందుకు రావచ్చు, నేనే చెప్తాతి అని చెప్పి కాగితం తీసుకొని నేను పోయినా. ఇంటికి పోయి సార్కి ఇచ్చిన, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందట మీరు చెప్తే అని చెప్పి ఇచ్చిన. ఇస్తే ఆయన వాళ్ళ పిఏని పిలిచిండు. వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు పిఏ. ఆయనను పిలిచి వెంకటనారాయణ చూడవే అని ఇచ్చిండు. ఆ వెంకటనారాయణ కరెక్ట్గా 15 నిమిషాలకు మళ్ళీ ఉరికి వచ్చిండు నా దగ్గరికి. బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు, మరి మీ దోస్తుదే కులం అన్నాడు. ఇక మీరు నమ్మితే నమ్మురు, లేకపోతే లేదు. మా దోస్తుదే కులమో నాకు ఎరకలేదు. వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్రిస్మస్ కోతుంటే మంచిగా కేకులు బీకులు పెడితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంటుంటి కాబట్టి వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎస్సీ అని తెలియదు, బీసీ అని తెలియదు, ఓసీ అని తెలియదు. నేను మనకి ఫోన్ చేసిన, అరే సునీత్ ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ అట, మరి మీరు ఏంటిదిరా ఎస్సీయా అన్న. అవునరా మేము ఎస్సీలమే అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, బానన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నాయి 2 కులాలు, ఉన్నోడు లేనోడు. గంతే తప్ప ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. దేవుడు మనిషిని పుట్టించిండు. దేవుడిని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూడొచ్చు. ఒకడు రాముడు అనొచ్చు, ఒకడు కృష్ణుడు అనొచ్చు, ఒకళ్ళు అల్లా అనొచ్చు, ఒకడు యేసుక్రీస్తు అనొచ్చు, ఒకళ్ళు గురునానక్ అనొచ్చు, ఒకళ్ళు ఇల్లమ్మ అనొచ్చు, ఒకళ్ళు పోషమ్మ అనొచ్చు, ఒకళ్ళు మైసమ్మ అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు. దేవునికి రూపాలు 100 ఉండొచ్చు. కానీ దేవుడు పుట్టించుడు కులంతో పుట్టియలే. కులం మనం పుట్టించుకున్నాం మనుషులం. ఎందుకంటే మనం ఒకరికొకరు కలిసి ఉండు ఎందుకో మనకి సెట్ కాదు, ఎందుకో ఏమో.
అమెరికా పోతే తెల్లోడు నల్లోడు అని వాడు అలాగ ఉంటాడు. ఇక్కడికి వస్తేనేమో ఒకడు వెల్మా, ఒకడు రెడ్డి, ఒకడు వామల, ఒకరు కోమటాయన, ఒక మాల, ఒక ఆయన మాదిగా, ఒక ఆయన మున్నూరు కాపు, ఒక ఆయన ముదిరాజు, 190 కులాలు ఇక్కడ. ఇవన్నీ ఉండంగా కూడా నేనైతే ఒకటి బరాబర్ చెప్తున్నా, వచ్చే తరానికి మనం ఏమేమి అనుభవిస్తున్నామో అనుభవిస్తాం, కానీ వచ్చే తరం మంచిగా కావాలంటే, భవిష్యత్తు పిల్లలు మంచిగా కావాలంటే వాళ్ళకున్నది ఒకటే ఒక్క మార్గం, జబర్దస్త్ విద్య అందించాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తున్నాం. ఎక్కడ గర్వం అనిపిస్తుంది అంటే, ఆ గురుకుల పాఠశాలల విద్యార్థులు, మొన్న ఒక అమ్మాయి కరీంనగర్లో సుజాత సూరేపల్లి అని ప్రొఫెసర్ ఉంటుంది, ఆ అమ్మాయి నాకు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, రామన్న ఈ అమ్మాయికి సీట్ వచ్చింది మెడిసిన్లా, గౌల్దొడ్డిల గురుకుల పాఠశాలలో చదువుకున్నది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లా, సీట్ వచ్చింది, హాస్టల్ ఫీజు గవర్నమెంట్, హాస్టల్ ఫీజు ఏమో లేదు, పైసలు లేవు, ట్యూషన్ ఫీజు ఏమో ప్రభుత్వం కడుతుంది, హాస్టల్ ఫీజు లేవని పెట్టింది. నేను పిలుచుకున్నా, ఆ అమ్మాయిని అడిగిన, ఏమైందమ్మా అంటే, నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చిందన్న, హాస్టల్ ఫీజు కడితే చదివి డాక్టర్ అవుతా, కార్డియాలజిస్ట్ అవుతా, హృద్రోగ నిపుణురాలను అవుతా అని చెప్పింది. ఒక గట్ల వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి. కులము మతము అనే పిచ్చి ఏదైతే ఈరోజు భారతదేశం మొత్తం ఊగిపోతున్నదో, నిన్న మొన్న నేను చూసిన ఆ సోషల్ మీడియాలో ఏంది దరిద్రం నాకు అర్థం కాదు. ఆ సోషల్ మీడియాలో రామనవమి, శ్రీరామనవమి రోజు యాత్రది ఊరేగింపులు తీస్తాను. ఇప్పుడు దేవునికి మొక్కాలంటే వీళ్ళు వచ్చినాకనే మొక్కుతున్నాం, మనం ఇదివరకు దేవునికి మొక్కలేదా? అందరం పోయినాం, గుడికి పోయిన వాళ్ళమే, మొక్కిన వాళ్ళమే. నేను మొన్న వచ్చినప్పుడు వేములవాడ గుడికి పోయినా, రామప్ప గుడికి పిలిస్తే రామప్ప గుడికి పోయినా, ఎల్లమ్మ గుడికి రమ్మంటే ఎల్లమ్మ గుడికి పోయినా దండం పెట్టుకున్నా, ఏదైనా ఉత్సవం జరుపుకుంటే, పండుగ జరుపుకుంటే అందరం మొక్కుతాం. కానీ ఇవాళ ఏంది పరిస్థితి? ఊరేగింపులు తీస్తాను, తీయండి, నో ప్రాబ్లం. కానీ మసీదు ముంగట పోయి జెండాలు పెట్టి ఎగురుడు దుంకుడు, వాళ్ళని రెచ్చగొట్టుడు, కెలుకుడు, ఏం పద్ధతి నాకు అర్థం కాదు. పచ్చి బూతులు తిట్టుడు, గిదా మనకు నేర్పింది దేవుడు? ఏ దేవుడు చెప్పిండు ఆయన పేరు మీద కొట్లాడమని? ఏ దేవుడు చెప్తున్నాడు కొట్లాడుకొని నా పేరు మీద అని? గీ మత పిచ్చి, ఈ రకమైన వ్యవహారం ఏదైతే నడుస్తుందో దాని మీద కొట్లాడదాం, బరాబర్ కొట్లాడదాం. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు చూడు, దాని మీద కొట్లాడదాం, గవిటి మీద కొట్లాడదాం. వచ్చే తరం పిల్లలన్నా ఈ కుల పిచ్చి, మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం కావాలని ఏదైతే అంబేద్కర్ కోరుకున్నాడో, సమానత్వంతో కూడిన సమాజం కావాలని కోరుకున్నాడో, అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడదాం. నేను సునీత్ పేరు చెప్పిన నీకు ఇప్పుడే నా ఫ్రెండ్ అని. సునీత్తో పాటు మాకు నిజాం కాలేజీలో ఇంకో దోస్తుండే, వాని పేరు జాన్సన్ రాథోడ్. నేను మొన్న అమెరికా పోయిన 10 రోజుల కిందట, కాలిఫోర్నియాలో దిగితే వాడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు అక్కడ లాస్ ఏంజలీస్లో. రిసీవ్ చేసుకుని ఆడికెళ్ళి నన్ను వాని రేంజ్ రోవర్ కార్లా శాండియోగో అని ఇంకో ఊరు ఉంటుంది 2.5 గంటల దూరంలో, ఆడిదాకా వాని కార్లో తీసుకుపోయింది. కోరుట్ల నియోజకవర్గం, పిల్లగాడు ఎస్టీ క్రిస్టియన్. నేను అడిగిన, ఎట్లున్నారో జాన్సన్ అంటే, బ్రహ్మాండంగా ఉన్నా, 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా, నేను నీతో పాటు చదువుకున్నా, కానీ ఇక్కడ నువ్వు అటు పెద్దోనైనా రాజకీయంలో ఇక్కడ పెద్దోనైనా అని చెప్పిండు. ఒక సమాజం కావాలి, ఒక ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా అందరికి సమానమైన అవకాశాలు రావాలి. ఆ దేవుడు తెలివి అందరికి ఇచ్చిండు, తెలివి అందరికి ఉంది, ఏమైనా అబ్బసొత్తు కాదు తెలివి. ఒక కులంలో పుడితేనే వానికే తెలివి ఉంది, ఇంకోళ్ళకి తెలివి లేదన్నది ఎక్కడేం లేదు. అందరికీ ఈక్వల్ తెలివి ఉంది, ఈక్వల్ దమ్ము ఉంది. దేవుడు అందరికీ అన్ని సమానంగానే ఇచ్చిండు. అవకాశాలు ప్రభుత్వాలు, పాలకులు చక్కగా కల్పిస్తే, కొట్లాడే ప్లాట్ఫామ్ తయారు చేస్తే బరాబర్ ఇవాళ నాకంటే మంచిగా మాట్లాడే సోదరులు ఎంతో మంది లక్షల సంఖ్యలో తయారవుతారు, కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా. సమాజం కావాలని మేము కోరుతున్నాం. సరే, ఎన్నికలు, ప్రజలు ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి, ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అది వాళ్ళ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజల దయాదాక్షిణ్యాలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.